ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడితే అందరూ ఓన్‌గా కొన్ని చెకప్స్ చేసుకుంటారు. ఇప్పుడు మార్కెట్‌లో చాలా టెస్ట్ అవైలబుల్ ఉన్నాయి. అది ఎంతవరకు ఆహ్, కరెక్ట్‌గా చూపిస్తది? అది సరిపోతుందా? లేదంటే డాక్టర్‌ని విజిట్ చేయాలా? 99% వరకు చాలా హ్మ్. మటుకు 99 కాదు మేబీ 99.99% వరకు హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఈజ్ రిలయబుల్. ఇప్పుడు వచ్చే కిట్స్ దే ఆర్ వెరీ సెన్సిటివ్. చాలా ఎర్లీ స్టేజెస్లో కూడా మనకి ఆ కిట్స్లో తెలిసిపోతుంది ప్రెగ్నెంటా ఓకే. కాదా అనేది తెలిసిపోతుంది. సో దే హ్మ్. ఆర్ రిలయబుల్. అంటే మనకు ఆ టెస్ట్ ఏం చెప్తుంది, ప్రెగ్నెంటా కాదా అంతే. హ్మ్. దట్ ఈస్ ద ఓన్లీ ఇన్ఫర్మేషన్ విచ్ ఇట్ గివ్స్, నాట్ బియాండ్ దట్. ఓకే. సో ప్రెగ్నెన్సీ హెల్తీగా ఉందా, హ్మ్. ప్రెగ్నెన్సీ కరెక్ట్ పొజిషన్లో ఉందా, ఇవన్నీ కూడా చెక్ ఇవన్నీ చేసుకోవాలి. కూడా తెలియవు. ఇవేం ఓకే. తెలియవు. హ్మ్. ఓన్లీ యెస్ ఆర్ నో. అది తెలిసిన తర్వాత యూ హ్యావ్ టు అప్రోచ్ ఎ డాక్టర్. హ్మ్. ఈ మధ్య కాలంలో ఎందుకు తొందరగా రమ్మని చెప్తున్నామంటే, ఫస్ట్ మ్యారేజెస్ లేట్ అవుతున్నాయి. ప్రెగ్నెన్సీస్ వచ్చే ఏజ్ కూడా అడ్వాన్స్డ్ ఏజ్‌లో ప్రెగ్నెంట్ అవుతున్నారు. సో, దానివల్ల కొంచెం ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటున్నాయి. హుహు. ప్లస్ ట్రీట్మెంట్స్ తోటి వచ్చే ప్రెగ్నెన్సీస్ కూడా ఎక్కువయ్యాయి న్యాచురల్‌గా వచ్చే కంటే కూడా. సో, ఇలా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎర్లీగా అప్రోచ్ అయితే మనం ముందే ఏదన్నా ప్రాబ్లమ్ ఉండి అది కనిపెడితే దాన్ని హ్యాండిల్ చేయడం ఈజీగా అవుతుంది. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. అంటే ఏంటిది? అంటే ప్రెగ్నెన్సీ అనేది యూట్రస్‌లో కాకుండా, అంటే హుహు. నార్మల్ లొకేషన్‌లో కాకుండా వేరే దగ్గర వస్తుంది. ఫెలోపియన్ ట్యూబ్‌లోనో, ఓవరీలోనో ఇంకో వేరే ప్లేస్‌లో వస్తూ ఉంటుంది. అది కరెక్ట్ టైంలో డయాగ్నోస్ చేస్తే సర్జరీ దాకా వెళ్ళే అవసరం లేకుండా మెడిసిన్స్ తోటి, ఇంజెక్షన్స్ తోటి దాన్ని మేనేజ్ చేసి వాళ్ళ ఫెలోపియన్ ట్యూబ్‌ని కానీ, రీప్రొడక్టివ్ క్యాపబిలిటీని కానీ సేవ్ చేసే ఆప్షన్ ఉంటుంది. హ్మ్. అది మిస్ అయితే ఒక్కొక్కసారి దట్ కెన్ ఈవెన్ లీడ్ టు డెత్. ఓహ్! సో, ఎక్టోపిక్ ట్యూబ్‌లో వచ్చినప్పుడు ఆ ట్యూబ్ బర్స్ట్ అయ్యి లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి షాక్‌లోకి వెళ్ళి చనిపోతారు.